హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇది సండే రోజు వ్లాగ్ అన్నమాట. లాంగ్ వీడియో అప్లోడ్ చేసిన, కింద లింక్ ఇస్తా చూసేయండి. సో మేము ప్రొద్దున 8 వరకు అక్కడ చేరుకోవాలి. 8 సర్వీస్కి అయితే వెళ్తున్నాము. సో ఈ బ్యాగ్ అయితే వినాయక జ్యువెలర్స్ కరీంనగర్ నుండి వాళ్ళ బ్యాగ్ అన్నమాట. సో ఎప్పుడో తీసుకొచ్చుకున్నాము, కానీ ఇప్పుడు ఇట్లా యూజ్ అవుతుందని అనుకోలేదు. నా హ్యాండ్ బ్యాగ్ ఇప్పుడు లేదు నా దగ్గర. ఇంత చిన్న చిన్న వస్తువులకి పెద్ద పెద్ద బ్యాగ్స్ ఎందుకు, ఇంకా కవర్లో తీసుకుందాము అని అంటే కవర్ తీసుకెళ్దామంటే వెయిట్ ఆగదు కదా అని చెప్పేసి తీసుకోలేదు. మా మన్నగాడు శివగాడు ఇద్దరు వచ్చిర్రు బిస్కెట్ల కోసమని. ఇంకా ఈ చిక్కుడుగాయ మీరు ఎప్పుడన్నా చూసిరా? నేనైతే ఫస్ట్ టైం చూసిన. మా ఇంటి ముందు చిన్నమ్మ ఇట్లాంటి చిక్కుడుగాయ వేసినప్పుడు నాకే షాక్ అనిపించింది, గిట్లా కూడా ఉంటుందా అని అంటే ఏమో చిన్నమ్మ పెట్టుకోర్రి అని చెప్పేసి కొన్ని విత్తనాలు ఇచ్చింది. సో చెట్టు అయితే మంచిగా మొలిచింది ఫ్రెండ్స్. అంటే సేమ్ ఉంది టేస్ట్, అది ఇదంతా వేరే ఏం లేదు. అంత సూపర్గా అని కాదు, అట్లా బాగాలేదు అని కాదు, కానీ సేమ్ ఉంది. మనం రెగ్యులర్గా వేసుకునే చిక్కుడుగా ఎట్లుంటుందో అట్లనే ఉంది. కాకపోతే ఇట్లా ఎండబడేటప్పుడు ఎప్పుడైనా ఫొటోస్ తీస్తే పచ్చని చెట్ల మీద ఎండబడితే ఎంత మంచిగా ఉంటుందో భలే అనిపిస్తుంది నాకు. సో అందుకే ఇది తీసిన. అండ్ ఇది సైకిల్ ఉంది కదా, ఇది మా డాడీది. మస్తు సంవత్సరాలు అవుతుంది, దగ్గర 4 సంవత్సరాలు అవుతుంది. ఇక ఇటు పక్కన పెట్టేసి కొన్ని రోజుల లోపలనే ఉండే కానీ పక్కన పెట్టేసినాము. ఇంకా ఇంతకుముందు తెంపిన చిక్కుడుగాయ, బిస్కెట్, రాత్రి ఉడకబెట్టిన పల్లికాయ, పచ్చి పల్లికాయ తీసుకొచ్చినాం మొన్న కరీంనగర్ పోయినప్పుడు, అది అనమాట. వాటర్ బాటిల్ మ్యాండేటరీ కదా, ఇవి తినాలి అంటే వాటర్ ఉండాలి కదా. సో ఇంకా బ్యాగ్ అయితే సర్దుకొని నేనైతే ఇట్లా రెడీ అయిపోయినా. మేము అంత హెవీగా రెడీ అవ్వడం ఏముండదు, జస్ట్ వీడియోస్ కోసము అంతే. ఫంక్షన్స్ అప్పుడే రెడీ అవుతాను, కానీ నార్మల్గా అయితే నేను ఎప్పుడు ఇంతే రెడీ అవుతా. సో మా మమ్మీ చీర ఇది ఒక్కసారి వీడియోలో అప్లోడ్ చేసిన, లింక్స్ ప్రొవైడ్ చేస్తాను అన్నాను కానీ అసలు ప్రొవైడ్ చేయలేదు, దొరకలేదు. సో ఈ చీర నాకు బాగా నచ్చింది, అందుకే మళ్ళీ సెకండ్ టైం కూడా కట్టుకున్నా. ఈలోపు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఊరికి వెళ్ళేసి వచ్చేస్తా, ఓకేనా? థ్యాంక్ యూ.